విషయంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వ్యాధి అవయవాలకు సంబంధించిన విషయం కాదు, వ్యాధి వ్యక్తికి సంబంధించినటువంటి విషయం. ట్రీట్ ది మ్యాన్ నాట్ ది డిసీజ్. దీని అర్థం ఏంటంటే, సపోజ్ ఒక వ్యక్తి మన దగ్గరికి వస్తాడు, అతనికి బాధలు చెప్తాడు. డాక్టర్ ఇమీడియట్గా ఏం చేస్తాడు, కొన్ని పరీక్షలు ఉంటాయి కదా, మూత్ర పరీక్ష అని, అట్లాగే బీపీ, ఇవన్నీ చేస్తాడు. చూచి ఏమని నిర్ధారిస్తాడంటే, నీకు రక్తపోటు ఉన్నది, బీపీ అని బీపీకి మందులు రాసిస్తాడు. ఆయనకు 4 రోజులు వాడుకున్న తర్వాత మళ్ళీ వస్తాడు. మళ్ళీ వస్తే వాడినప్పుడు తగ్గుతుంది కానీ మళ్ళీ అది ఆపగానే ఎక్కువైపోతుంది డాక్టర్ గారు అంటాడు. అంటే కారణం ఏంటి అంటే, అది బీపీ అనేది కార్డియోవాస్కులర్ సిస్టమ్, అంటే హృదయం రక్తనాళాలకు సంబంధించిన అంశం మాత్రమే కాదు అని అర్థం. ఎందుకంటే హృదయం రక్తనాళాలకు సంబంధించిన వైద్యం అంశం అయితే మీరు ఇచ్చిన మందులతో తగ్గింది, ఆగిపోవాలి, మళ్ళీ వచ్చింది. అంటే ఈ హృదయము రక్తనాళాల కంటే వెనక ఎవరున్నారు, వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి వచ్చింది బాధ. ఆ వ్యక్తి విషయాలు కానీ పరిశీలిస్తే ఆ వ్యక్తికి కోపం ఎక్కువ, ఆ వ్యక్తికి మనోవ్యధలు ఎక్కువ, చాలా బాధపడుతున్నాడు. ఈజ్ అండర్ గ్రేట్ మెంటల్ టెన్షన్. సపోజ్ మెంటల్ టెన్షన్కి మీరు మందు ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ టెన్షన్కి ఒక మందు చెప్తాను మీకు. లాకిసిస్ గొప్ప ఔషధం, నక్స్వామిక గొప్ప ఔషధం మెంటల్ టెన్షన్కి. ఆ మెంటల్ టెన్షన్కి మందు ఇచ్చామనుకోండి, ఆ వ్యక్తికి మెంటల్ టెన్షన్ తగ్గిందనుకోండి, రక్తపోటు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, మళ్ళీ పెరగదు కూడాను. ఎందుకని? మెంటల్ టెన్షన్ తగ్గిపోయింది అతనికి. మెంటల్ టెన్షన్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా రక్తపోటు కూడా తగ్గిపోయింది. అందువల్ల మీరు ఎప్పుడు కూడాను ట్రీట్ ది మ్యాన్ నాట్ ది డిసీజ్ అంటాడు హానిమన్. రెండోది, ఎందుకని అతనికి అక్కడ మనం మనిషినే తీసుకుందాం. మనిషి అంటే కేవలం శరీరం మనిషి కాదు, మనస్సు ఉంది. మనస్సు శరీరం రెండు కలిసింది. ఓకే, మనస్సు శరీరాలే మనిషి అవుతాయా? కాదు. ఎందుకని? ప్రాణం లేకపోతే మనస్సు శరీరాలు కూడా ఉపయోగం లేదు. అందువల్ల మీకు మూడోది ఏంటి? ప్రాణం. ఈ ప్రాణానికి చాలా ప్రాముఖ్యత ఉంది హోమియోపతి వైద్యంలో. ప్రాణాన్ని ఏమంటారంటే వైటల్ ఫోర్స్ అని అంటారు. ఈ వైటల్ ఫోర్స్ అది కానీ క్రమం తప్పిందనుకోండి, లయ తప్పిందనుకోండి, వైటల్ ఫోర్స్ లయ తప్పితే మనసు శరీరాలు కూడా ఆ బాధ చోటు చేసుకుంటాయి వాటిలో. అందువల్ల వైటల్ ఫోర్స్ ముఖ్యం. మనిషి అంటే వైటల్ ఫోర్స్, వైటల్ ఫోర్స్ అంటే మనిషి, ప్రాణమే మనిషి. మనిషి అంటేనే ప్రాణం. ఎందుకంటే ప్రాణం దేహం రెండు కలిసింది మనిషి అన్నాం కదా. కానీ ఈ దేహం కంటే కూడా ముఖ్యమైనటువంటి విషయం ప్రాణం అయింది కదా. అందువల్ల మీకు ఈ మిస్ట్యూన్డ్ వైటల్ ఫోర్స్ అంటే లయ తప్పినటువంటి ప్రాణశక్తి ప్రత్యేకంగా వ్యాధులకు కారణం. అది ఏదైతే వ్యాధులకు కారణం, అది లయ తప్పినటువంటి అవయవాల్ని మనిషిని కూడా మళ్ళీ దారికి తీసుకొచ్చింది. ఏది? ప్రాణమే. మీకు చాలా మంచి మాట ఇది. చాలామంది వ్యక్తులు మన ప్రాంతాల్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో, నాకు ప్రాణం బాగలేదు అంటాడు. ప్రాణం బాగలేదనే మాట చక్కని మాట. అంటే ప్రాణశక్తి లయ తప్పితే వ్యాధి లక్షణాలు వస్తాయి, సిమ్టమ్స్ వస్తాయి. లయ తప్పిన ప్రాణశక్తే ఈ మనిషిలో కనపడేటువంటి ఈ బాధలన్నిటికీ ఆధారం. అలోపతి వైద్యంలో హిపోక్రటీస్ తీసుకోండి. హిపోక్రటీస్ మన మనిషికి ఆధారం ఏమిటంటే విస్ మెడికాట్రిక్స్ న్యాచురే అన్నాడు. ఈ విస్ మెడికాట్రిక్స్ న్యాచురే లయ తప్పితే వ్యాధి, దారిలో ఉంటే ఆరోగ్యం. హానిమన్ వచ్చేసి ఆ విస్ మెడికాట్రిక్స్ న్యాచురేని హార్మోనీ అన్నాడు. హార్మోనీ అంటే లయబద్ధంగా అవయవాలన్నీ నడవటం హార్మోనీ. ఎందుకు మన గుండె ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, అట్లాగే జీర్ణమండలం ఉంది, అట్లాగే మూత్రపిండాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఒకదానికొకటి అనుసంధానం అయి ఉంటాయి. అవన్నీ కూడా లయ తప్పకుండా నడవాలి. లయ తప్పితే బాధలు వచ్చేస్తాయి. దీన్నే సర్ వాల్టర్ క్యానన్ అలోపతిక్ వైద్యుడు ఆయన ఏమన్నా అంటే దీన్ని హోమియోస్టేసిస్ అన్నాడు. హోమియోస్టేసిస్ అన్న లయ తప్పని విషయమే హోమియోస్టేసిస్.
ఇప్పుడు అలోపతి వైద్యంలో దేహధర్మశాస్త్రానికి పితామహుడు అని బిరుదు వహించినటువంటి క్లాడ్ బెర్నార్డ్ ఇంటర్నల్ మెలు అన్నాడు. ఇంటర్నల్ మెలు, హోమియోస్టేసిస్, హార్మోనీ, పిస్ మెడికాట్రిక్స్ నేచురే, ఈ శబ్దాలు ఈ మాటల యొక్క అర్థం ఏంటంటే మనకి ఈ అవయవాల వెనుక ప్రాణం, అవయవాల వెనుక ఈ మనస్సు వెనుక ప్రాణం, ఈ ప్రాణం ఈ అవయవాల యొక్క లయబద్ధతని నిర్ధారిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వ్యాధి అనగానే మనం ప్రాణానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రాణాన్ని మనిషిని వేరు చేసి చూడకూడదు. అందువల్ల మ్యాన్ బట్ నాట్ ద డిసీజ్ అని ముందుగా చెప్పినవాడు హ్యానిమన్. దాన్ని ఆధారంగా చేసుకుని హోమియో వైద్యం యొక్క మొదటి సూత్రం అది. రెండో సూత్రం ఏమన్నాడంటే మనం ఒక వ్యాధిని సత్వరంగా అంటే శీఘ్రంగా నయం చేయాలన్నా, తర్వాత సమూలంగా నయం చేయాలన్నా, తర్వాత సుఖంగా నయం చేయాలన్నా అంటే తిరగబెట్టకుండా నయం చేయాలన్నా ఈ ప్రాణాన్ని మనం వైద్యం చేస్తే, అంటే ఆ వ్యక్తికి వైద్యం చేస్తే ఆ బాధ మళ్ళీ తిరగబెట్టదు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం మనం వేసవికాలంలో చాలా తీవ్రంగా ఉంది. ఈ కాలంలో సాధారణంగా చిన్నపిల్లలకి విరోచనాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. చిల్డ్రన్స్ డయేరియా. ఈ వ్యాక్సినేషన్స్ వల్ల కానీ విరోచనం వస్తే మీరు ఇంట్లో పెట్టుకోదగినటువంటి ఔషధం యాంటిటాట్. తర్వాత పిల్లలకి విరోచనాలకు రెండో కారణం యాలోస్. ఇది విరోచనాలు. ఈ వీటికి కారణం పళ్ళు వేసుకోవచ్చు. పళ్ళు వల్ల కానీ విరోచనాలు వస్తే రెండు ఔషధాలు గుర్తుపెట్టుకోండి, యాలో అండ్ ఆర్సెనికం. తర్వాత పిల్లలకి మాటికి కోపం వచ్చేటువంటి గుణం ఉంటుంది, యాంగర్ మూలకంగా కూడా శరీరం విరోచనాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. క్యామిల్లా యాంగర్కి భయపడతారు కదా, దడుచుకుంటారు పిల్లలు ఎక్కువగా. దడుచుకున్నందువల్ల కానీ విరోచనాలు వస్తే జెల్సీనియం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పిల్లలకి మామూలుగా ఇది దంతాలు వచ్చేటువంటి టైంలో విరోచనాలు చాలా ఎక్కువ. ఆ పిల్లలకి ప్రత్యేకమైనటువంటి ఔషధం క్యాల్కేరియా కార్బ్, క్యామమిల్లా. తర్వాత మామూలుగా దీర్ఘవ్యాధిగా కానీ ఏర్పడితే మాటికి విరోచనాలు వస్తుంటే ప్రత్యేకమైనటువంటి ఔషధాలు కొన్ని ఉన్నాయి. అవి కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. మొట్టమొదటి ఔషధం విరోచనాలకి ఆర్సెనికం ఆల్బ్. ఆర్సెనికం ఆల్బ్ మామూలు ఆహారం వల్ల వచ్చేటువంటి విరోచనాలు ఎక్కువగా ఆర్సెనికం ఆల్బ్. ఇందాక చెప్పుకున్నాం ఫ్రూట్స్ ఆర్సెనికం ఆల్బ్. అట్లాగే ఫిష్ తింటే సరిపడకు వచ్చేటువంటి విరోచనాలు ఉంటాయి, అది ఆర్సెనికం ఆల్బ్. ఆర్సెనికం ఆల్బ్ వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం ఏంటంటే మామూలుగా నీరసం ఎక్కువ. నిన్న మొన్నే కొద్దిగా సృష్టి చేసింది, కానీ ఇవాళ ఏ నెల రోజుల నుంచో సృష్టి చేసినట్టుగా బాధపడి ఉంటాడు. తర్వాత ఆర్సెనికం ఆల్బ్ వ్యక్తుల్లో ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే మంచినీళ్ళు ఎక్కువ కావాలి. వాళ్ళకి ఎక్కువ తాగరు, మళ్ళీ తాగుతారు, స్లిప్ కొద్దిగా చప్పరిస్తారు, మళ్ళీ అక్కడ పెడతారు. కాసేపు మళ్ళీ చప్పరిస్తారు, మళ్ళీ అక్కడ పెడతారు. పోనీ ఏదైనా ఆకలిగా ఉందని కొంచెం ఆహారం తింటే తిన్న ఒక నిమిషంలోనే మళ్ళీ వాంతి అవుతుంది. వామిటింగ్ ఇమీడియట్లీ, ఈటింగ్ ఆర్ డ్రింకింగ్ ఆఫ్టర్. తర్వాత విరోచనాలు కానీ తీసుకుంటే ప్రొఫ్యూస్ స్టూల్. మన బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి, రైస్ వాటర్. ఆ రైస్ వాటర్ స్టూల్ లాగా ఉంటుంది, మంట పెడుతుంది, దుర్వాసన కొడుతుంది. కుళ్ళిన పదార్థాలు తింటే వచ్చిన విరోచనాలు ఫుడ్ పాయిజనింగ్, ఆర్సెనికం ఆల్బ్. తర్వాత ఆర్సెనికం ఆల్బ్ ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అని ఈ ఐస్ క్రీము అట్లా కూల్ డ్రింక్స్ తాగాడు అనుకోండి, అతనికి తప్పక విరోచనాలు పట్టుకుంటాయి అనుకోండి, ఆర్సెనికం ఆల్బ్. ఆర్సెనికం ఆల్బ్ తర్వాత ఆలోచించదగినటువంటి ఔషధం యాలో. యాలో అనగా మీరు ఎప్పుడు 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. యాలో విరోచనాల్లో నీళ్లు ఎక్కువ ఉంటాయి, గ్యాస్ ఎక్కువ ఉంటుంది, తర్వాత యాలో దుర్వాసన కొడుతుంటుంది. మూత పెట్టే విరోచనం, నీళ్ల విరోచనం, దుర్వాసన కొడుతుంటే అది యాలో. తర్వాత ఈ పళ్ళు తిన్న వేసవికాలంలో వచ్చేటువంటి విరోచనాలకి యాలో. తర్వాత ఈ ఎప్పుడు కూడా యాలో తీసుకుంటే పిచికారీ గొట్టం కొట్టినట్టు విరోచన ఉంటుంది. రంబ్లింగ్ స్టూల్, పొట్టలోనే మూత, గషింగ్ స్టూల్ ఇది. తర్వాత ఎక్కువగా గాలి విరోచనం కలిసి ఎక్కువగా ఉంటాయి. తర్వాత
తెలీదు. కొంతమంది పిల్లలకి విరోచన అవుతుంది కానీ విరోచనం అయినట్టు తెలియదు. గట్టి విరోచనం అయినా, ఇది గుర్తుపెట్టుకోవాలి, గట్టి విరోచనం అయినప్పటికి కూడాను విరోచనం అయినట్టు తెలియదు వాళ్ళకి. తర్వాత ఉదయం పూట అర్జెంటుగా లేచి పరిగెత్తాల్సి వస్తే యాలో గుర్తుంచుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఆలోచించదగినటువంటి ఔషధం ఉండని వెరాట్రమ్ ఆల్బ్. వెరాట్రమ్ ఆల్బ్ ఎప్పుడు కూడాను పండ్లు తిన్నా లేదా ఏదో పైన కనపడ్డది నిన్న మొన్న దగ్గు ఒంటి మీద, ఇవాళ ఆ దగ్గు లేదు అంటే సప్రెస్ ఎక్కువ దగ్గు. అది కానీ ఉంటే ఎక్కువగా సప్రెషన్ ఆఫ్ ఎగ్జాంథీమా, ఫ్రూట్స్, వెరాట్రమ్ ఆల్బ్. తర్వాత వెరాట్రమ్ ఆల్బులు పిచ్చికారీ కొట్టడం వల్ల కళ్ళాలు అవుతుంటుంది విరోచనం. తర్వాత వాళ్ళకి బాగా చన్నీళ్ళు ఎక్కువగా ఇష్టంగా ఉంటుంది, తాగుతారు కానీ రెచ్చింగ్ వామిటింగ్ ఎక్కువ వాళ్ళకి. తర్వాత ఎక్కువగా చెమటలు పడతాయి. చెమటలు ముఖమంతా కూడా పట్టవు, ఈ ఫోర్హెడ్ నుదురు మీద ఎక్కువగా చెమటలు పడుతుంటాయి. అది వెరాట్రమ్ ఆల్బ్ లక్షణం. తర్వాత కాళ్ళు చేతులు అన్నీ కూడాను నీరసంగా ఉండి బాధ పెడుతుంటాయి. తర్వాత ఆలోచించదగిన ఔషధం పోడోఫైలం. ఈ పోడోఫైలం ఔషధం ఒకటి గుర్తుపెట్టుకోండి, మామూలుగా పళ్ళు వచ్చేటప్పుడు కానీ విరోచనాలు పట్టుకున్నాయి అనుకోండి పోడోఫైలం. ఎండాకాలం విరోచనాలు పట్టుకుంది అనుకోండి పోడోఫైలం. మనం మామూలుగా ఈ రోజుల్లో అమ్ముతుంటారు కదా ఫ్రూట్స్ డబ్బాల్లో పెట్టి, ఆ డబ్బాల్లో ఫ్రూట్స్ తింటే విరోచనాలు పట్టుకున్నాయి అనుకోండి పోడోఫైలం. పొట్టంతా గడబడిగా శబ్దాలు వినపడుతున్నాయి అనుకోండి పోడోఫైలం. అందువల్ల మీకు పోడోఫైలం అనగానే పెద్ద పెద్ద విరోచనాలు, దుర్వాసన కొట్టే విరోచనాలు, తర్వాత ఆయన కానీ విరోచనం అయితే ఒక కళ్ళాపి జల్లినట్టుగా అవుతుంది. కళ్ళాపి జల్లినట్టుగా విరోచనం అయిందనుకోండి అది తప్ప పోడోఫైలం. ఉదయం 4-5 గంటలకి విరోచనాలు అనుకోండి పోడోఫైలం. వాళ్ళు కానీ పొట్ట మీద వండుకుంటే విరోచనాలు కొంతవరకు కంట్రోల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, అది పోడోఫైలం. పోడోఫైలం తర్వాత ఆలోచించదగినటువంటి ఔషధం పల్సటిల్లా. పల్సటిల్లా ఐస్ క్రీమ్ తింటే విరోచనాలు అయితే పల్సటిల్లా. అట్లాగే పిండి వంటలు ఇంట్లో వండుకున్నారు కదా అని తింటే పల్సటిల్లా. విరోచనాలు అవుతుంటే సాధారణంగా దాహం ఎక్కువ ఉండాలి కానీ వీళ్ళకి దాహం ఉండదు, వాళ్ళకి థర్స్ట్లెస్నెస్, తర్వాత డల్గా ఉంటారు, స్లీపీగా ఉంటారు. అంతేకాదు ఎక్కువగా విరోచనాలు అవుతుంటాయి, అది జీర్ణంగానే ఆహార పదార్థాలు కూడా వస్తూ ఉంటాయి. అన్ఫార్మ్డ్ స్టూల్స్, తేలిగ్గా ఏడుస్తారు, ఎత్తుకుంటే హాయిగా ఉంటారు, అది పల్సటిల్లా. ఈ రోజుల్లో మనం వ్యాధుల్ని వర్గీకరించి వాటికి తగినటువంటి ఔషధాలు ఎంపిక చేసి వాడుకోవడం జరుగుతుంది. వాటిల్లో మనకి ఎక్కువగా ఎలర్జీ అనే మాట ఎక్కువగా వినపడుతుంది. ఈ ఎలర్జీలో నేసల్ ఎలర్జీ ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. మాటికి ముక్కులు కారుతుంటాయి. ముక్కులు కారటానికి ముక్కులో వ్యాధి కాదు అది, ఆ రోగికి ఉన్న ఎలర్జీ. ఒక్కొక్క రోగికి కొన్ని వస్తువులు గిట్టవు, దాన్ని ఎలర్జీ అంటాం మనం. అందువల్ల ఎలర్జీ ఆ అవయవానికి సంబంధించిన వ్యాధి కాదు, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యాధి ఎలర్జీ. కానీ బాధలు మాత్రం మనం ఆ అవయవానికి సంబంధించిన బాధలే. ఇప్పుడు ముక్కులు కారుతుంటాయి, కొరజా. ఈ ముక్కులు కారుతుండేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి, వాటరింగ్ అది ఐస్, ఎక్కువగా తుమ్ములు వస్తాయి. తర్వాత తలనొప్పి కూడా తోడవుతుంది, ఒక్కోసారి జ్వరం కూడా వస్తుంది. తర్వాత నోస్లో ఇచ్చింగ్, మౌత్లో ఇచ్చింగ్ ఉంటుంది, దగ్గు ఉంటాయి, తర్వాత పిల్లి కోతలు వస్తాయి. ఇవన్నీ కూడా ఎలర్జీ లక్షణాలే. దీన్ని మనం నేసల్ ఎలర్జీ అంటాం. నేసల్ ఎలర్జీ అనగానే మనం ప్రత్యేకించి కొన్ని ఔషధాలు గుర్తుపెట్టుకోదగినవి ఉన్నాయి. మొట్టమొదటి ఔషధం ఆర్సెనిక్ మాల్బ్. ఆర్సెనిక్ మాల్బ్ అనగానే మనం ఇందాకే చెప్పుకున్నాం, ఎలర్జీ అనగానే అది వ్యాధి, వ్యక్తి, ఈ ఇద్దరు లక్షణం, ఈ 2 రకాల లక్షణాలు ఉంటాయని. ఇప్పుడు వ్యాధి లక్షణం ఏంటంటే థిన్ డిశ్చార్జ్, పల్చగా ఉంటుంది, వాటరీ డిశ్చార్జ్. తర్వాత ఒరుసుకుపోతాయి ముక్కులు. ఈ ముక్కులు కారుతున్నప్పుడు ముక్కు గోళ్ళు ఉండి ఒరుసుకుపోతాయి. తర్వాత నిద్ర వచ్చే టైంకి ఊరికే తుమ్ములు, నిద్ర పట్టకుండా తుమ్ములు. తర్వాత కూర్చుంటే హాయిగా ఉంటుంది, పండుకుంటే పిల్లి కోతలు వస్తుంటాయి. తర్వాత రెస్ట్లెస్నెస్, వీక్నెస్. అంటే ఏంటనమాట, రెస్ట్లెస్నెస్ వ్యక్తి లక్షణమే,
వీక్నెస్ వ్యక్తి లక్షణమే, పండుకుంటే హాయిగా ఉండటం వ్యక్తి లక్షణమే. ఇక్కడ వ్యాధి లక్షణాలు కాదవి. అందువల్ల వ్యాధి లక్షణాలు వ్యక్తి లక్షణాలు రెండు పరిగణనలో తీసుకుని ఔషధాలను ఎంపిక చేసే పద్ధతి హోమియోపతి. అందువల్ల వ్యక్తి వైద్యం అనగానే వ్యక్తికి వైద్యం. రెండోది ఏలియం సీపా, అంటే మన ఉల్లిపాయల నుంచి తీసేటువంటి ఔషధం ఇది. ఏలియం సీపా ఏక్రెట్ డిశ్చార్జ్ ఫ్రమ్ ది నోస్. ముక్కులు అమ్మటే నీళ్లు కారుతుంటే ముక్కులు ఒరిసిపోతాయి, కళ్ళ ఉంటే నీళ్ళు వస్తాయి, కళ్ళు ఒరిసిపోవు. గుర్తుపెట్టుకోండి, ముక్కులు ఒరిసిపోకుండా కళ్ళు ఒరిసిపోతుంటే యుఫ్రేజియా. అక్కడ కళ్ళు ఎర్రబడతాయి, కళ్ళల్లో బాధ ఉంటుంది యుఫ్రేజియా. ముక్కుల్లో బాధ ఉంటుంది, కళ్ళల్లో బాధ ఉండదు, ముక్కులు కారుతుంటాయి, ఎర్రగా ఉంటాయి, అది ఏలియం సీపా. తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఏలియం సీపాలో థ్రోట్ కూడా రాగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఏలియం సీపా. తర్వాత ముఖ్యమైనటువంటి ఔషధం పల్సటిల్లా. పల్సటిల్లా అనగానే పల్సటిల్లా వ్యక్తులు ఉన్నారే చాలా మెత్తటి వ్యక్తులు, చాలా తేలిగ్గా ఏడ్ చేస్తారు, అది పల్సటిల్లాలో ఉన్న వ్యక్తిత్వం. తర్వాత వాళ్ళకి కానీ జలుబు పడితే చిక్కగా ఉంటుంది, ధారాళంగా ఉంటుంది, ముక్కులు ఉరుసుకుపోయినటువంటి జలుబు, అది బ్లాండ్ డిశ్చార్జ్, ఎల్లోగా ఉంటుంది. అందువల్ల జలుబు ముదిరి ఎల్లోగా ఉంటే పల్సటిల్లా. తర్వాత ఇంకోటి ఏమిటంటే ఇందుట్లో కూడా తేడా ఉంటుంది. ఈ కుడి ముక్కు ఎక్కువ కారుతూ ఉంటుంది, కానీ ఎడమ ముక్కుకి వాసన తెలియదు. అందువల్ల ఇంకో విషయం ఏంటంటే ఈ ఉదయం పూట తుమ్ములు జలుబు ఎక్కువ, సాయంకాలం పూట జలుబు ఉండదు, తర్వాత పండుకుంటే జలుబు ఎక్కువ. అందువల్ల వ్యక్తి లక్షణాలు ఇవన్నీ కూడాను. ఏది పండుకుంటే జలుబు ఎక్కువ ఉంటాం, ఉదయం పూట జలుబు ఎక్కువ ఉంటాం, సాయంకాలం జలుబు లేకపోవటం, ఇవన్నీ కూడా వ్యక్తి లక్షణాలు. పల్సటిల్లా వ్యక్తి సాధారణంగా చాలా మెత్తటి వ్యక్తి, దురుసుగా ఉండరు. పల్సటిల్లా తర్వాత ఆలోచించదగినటువంటి ఔషధం శాబడిల్లా. శాబడిల్లా ఇది ప్రత్యేకంగా విపరీతమైన తుమ్ములు, ముక్కులు కారుతుంటాయి, హే ఫీవర్ అంటాం మనం. హే ఫీవర్ అనగానే శాబడిల్లా. తర్వాత జలుబు ఉంటుంది, తర్వాత ఈ తలనొప్పి, ఫ్రాంటల్ హెడేక్, నుదుటి మీద ఎక్కువగా ఉంటుంది. తర్వాత కళ్ళు ఎర్రగా ఉంటాయి, తర్వాత కళ్ళెమ్మటేమో ఎక్కువగా నీళ్లు కారుతుంటాయి. తర్వాత ఇంకోటి ఉంటుంది, వాళ్ళకి జలుబు చేస్తే ఏదన్నా ఇప్పుడు మనం ఏమంటాం, ఆవిరి పట్టాలంటాం, నీటి ఆవిరి. ఆ నీటి ఆవిరి పెడితే కొంచెం హాయిగా ఉంటుంది. నీటి ఆవిరి పెట్టి హాయిగా ఉంటే ఆ ప్రత్యేకమైనటువంటి ఔషధం శాబడిల్లా. తర్వాత ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇందాకే చెప్పుకున్నాం, ఇది ఎలర్జీ ఇవన్నీ కూడాను ప్రత్యేక అవయవాలకు కాకుండా మనిషికి ఏం చెప్పాను. ఈ ఎలర్జీ వస్తే వాళ్ళకి ఆస్తమాలోకి పోతుంది, జలుబు ఎక్కువగా చేస్తుంది, ఇది శాబడిల్లా. ఇది తర్వాత గుర్తుపెట్టుకోదగినటువంటి ఔషధం నాట్రమ్ యూరియాటికం. ఇది మన సాల్ట్, ఉప్పు నుంచి తీసేటువంటి ఔషధం. ఇది హే ఫీవర్కి మంచి ఔషధం. నాట్రమోర్ వ్యక్తులు ఉన్నారే చాలా సున్నితమైనటువంటి వ్యక్తులు. కోపం వస్తుంది కానీ బయటకు అనరు, అందులో కోపాన్ని లోనే అట్టు పెట్టుకుంటారు, బయటకు అనరు. తర్వాత వాళ్ళకి కానీ ముక్కు కారుతుంటే మన కోడిగుడ్డు తెల్లసొన అన్నట్టు, అంటే జిగురుగా చిక్కగా ముక్కులమ్మటి కారుతుంటే నీళ్లులాగా కాదు, అది నాట్రమోర్ జలుబు. తర్వాత తలనొప్పి కానీ ఉంటే సుత్తులు పెట్టి కొట్టినట్టుగానే ఉంటుంది, బీటింగ్ ది హెడ్ విత్ స్మాల్ హ్యామర్స్. వాళ్ళు సీ కోస్ట్కి వెళ్తే వాళ్ళకి ఈ జలుబు అది పట్టుకుంటుంది, అది జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు సీ కోస్ట్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటే నాట్రమోర్తో తీసుకుని వెళితే హాయిగా ఉంటారు. తర్వాత ఆలోచించదగినటువంటి ఔషధం యుఫ్రేజియా. ఇందాకే చెప్పుకున్నాం, జలుబు ఉండి ముక్కులు ఎక్కువ కారుతుండి ముక్కులు ఎక్కువ మంట పెడుతుంటే ఏలియం సీపా. జలుబు ఉండి కళ్ళ నీళ్ళు ఎక్కువ, కళ్ళు ఎక్కువ మంట పెడుతుంటే యుఫ్రేజియా. ఇది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి దగ్గు వస్తే పగలే ఉంటుంది దగ్గు, రాత్రిపూట దగ్గు ఉండదు, పండుకుంటే దగ్గు ఉండదు, అది యుఫ్రేజియా. కళ్ళేమో మండుతుంటాయి, వెలుతురు చూడటం ఇష్టం ఉండదు, బ్లింకింగ్, అది పద్దాక వెళ్తున్న సరిగ్గా చూడలేక మాటికి కళ్ళు ఆపుతుంటారు, అది యుఫ్రేజియా. అందువల్ల ఏలియం సీపా, యుఫ్రేజియా గుర్తుపెట్టుకోవాలి.
ఆర్సనిజం వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి, శాబడెల్లా నాట్రమోర్ వ్యక్తులు కూడా గుర్తుపెట్టుకోవాలి. జలుబులో ఈ 5 రకాల వ్యక్తులను కానీ గుర్తుపెట్టుకుంటే ఈ జలుబుతో ఎక్కువ బాధపడేటువంటి అవసరం లేకుండా పోతుంది.